వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకు ఏమీ చేయలేదని ఆరోపిస్తున్న టీడీపీ జనసేన గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ సునీత గారు మనతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అసలు వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదనడానికి ముందు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ ముందు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరి 2014 ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు ఏం చేశారు? మరి డ్వాక్రా రుణాలు చెల్లిస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెను కూర్చొని వాళ్ళందరినీ సి గ్రేడ్లోకి వేసేసి మహిళల్ని అన్ని రకాలుగా మోసం చేసింది చంద్రబాబు నాయుడు. మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు అర్హత ప్రామాణికంగా దాదాపు ఆయన ఇచ్చిన హామీల్లో నవరత్నాల్లో 99% పూర్తి చేసుకొని ఈరోజు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మహిళా సంక్షేమం కోసం 2,77,000 కోట్ల రూపాయలు, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, విద్యా దీవెన, వసతి దీవెన, మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇలా ఇన్ని కార్యక్రమాలు మహిళల కోసమే వాళ్ళ పేర్ల మీదే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి ఎక్కడ అవినీతి లేకుండా మరి డీబీటీ ద్వారా మహిళా ఆర్థికాభివృద్ధి కోసం ఆర్థిక స్వావలంబన దిశగా ఈరోజు జగనన్న మహిళల్ని గుర్తించి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మహిళల యొక్క ఆదరణ, అభిమానం జగనన్నకు మెండుగా ఉంది. ఇవన్నీ చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వాళ్ళు మహిళల్ని ఏ విధంగా గౌరవించారు అన్నది రాష్ట్ర మహిళలకు తెలుసు. కాబట్టి గతంలో 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మహిళలకి పసుపు కుంకుమ అని చెప్పి వెళ్ళాడు. మరి ఎక్కడ మహిళలు ఆయన ఆదరించి ఓట్లేశారా? లేదే. 23 స్థానాలకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టింది మహిళలే. మరి ఈరోజు జగనన్నని ఒక నమ్మకంతో, ఒక భరోసాతోన 2019లో జగనన్నకి జేజేలు పలికి మరి ఆయనంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో మరి ఆ స్థాయిలో దాదాపు దేశ చరిత్రలో 151 సీట్లలో మరి కూర్చోబెట్టి ఈరోజు పరిపాలన చేస్తారు ముఖ్యమంత్రి గారు. దేశానికే ఈరోజు మహిళా సాధికారత అన్నది ఒక రోల్ మోడల్. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళకి చట్టసభల్లో కానీ, నామినేటెడ్ పనుల్లో కానీ, నామినేటెడ్ వర్కుల్లో కూడా ఈరోజు చట్టభద్రత కల్పించి చట్టం చేసి మరి వాళ్ళందరినీ కూడా అందలు మెక్కిస్తున్నట్టు ముఖ్యమంత్రి. చాలామంది నినాదాలకి పరిమితమైనారు కానీ ఈరోజు జగనన్న ఒక విధానంతో ఏ ఉద్యమాలు లేకుండా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళకు ఒక భరోసా, భద్రతను కల్పిస్తూ మరి ఉద్యోగాలు, చదువుకునే అమ్మాయిలకు ఉద్యోగాలు చేసే, వ్యాపారాలు చేసే మహిళలకు కూడా రక్షణ, భద్రత ఉండాలని చెప్పి కూడా దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి, దిశ యాప్ని తీసుకొచ్చి మరి ప్రతి 2,000 గ్రామ సచివాలయాన్ని కూడా ఒక మహిళా కానిస్టేబుల్ నియమించారు, మహిళా పోలీస్ స్టేషన్లు నియమించారు. ఇదంతా కూడా మహిళల భద్రత కోసం, మరి వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం, మరి రాజ్యాధికార పదవుల్లో కూడా 50% వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థలు అయితేనేమి, మరి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, మరి మంత్రివర్గంలో కూడా 4 మహిళలకి మంత్రులుగా కూడా కేటాయించి ఒక దళిత మహిళను కూడా ఈరోజు హోంశాఖ మంత్రిగా కూడా చేయడం అన్నది అది ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా జగనన్నకే ఈ దేశంలో సాధ్యమైందనేది కూడా మహిళలు మరి ఈరోజు సాధారణ మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా వాళ్ళ పిల్లల్ని బాగా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలో బాగా చదివించుకుంటూ మరి వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు ఆర్థికాభివృద్ధి దిశగా మహిళలు చాలా ఆనందంగా, సంతోషంగా జగనన్న ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా 2024లో వన్స్ మోర్ జగనన్న అనే దిశగా మహిళలందరూ అండగా నిలబడుతున్నారు. మరి చంద్రబాబు తాతకి బై బై కూడా చెప్తున్నారు. మేడం, మీరు మహిళలకు రక్షణ చట్టాలు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేల సంఖ్యలో మహిళలు మిస్ అవుతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు కావాలని చెప్పి మాట్లాడుతున్న మాటలు తప్పితే ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, మహిళల్ని ఏ విధంగా గౌరవించారని ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మహిళల్ని ఏ విధంగా గౌరవించారు? మా కోడలే కొడుకును గంట అంటే అత్త వద్దంటుందని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. మరి డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తారు. వీళ్ళు దాని గురించి మాట్లాడితే మహిళలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అన్నీ పొందుతున్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు మహిళలు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఏదో జగనన్న ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, రాయిస్తున్నటువంటి రాతలు తప్పితే వాస్తవంగా చూస్తే వాళ్ళు ప్రజల్లో వచ్చి పనిచేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో లేవు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే కరోనా వచ్చినప్పుడు కూడా 1.5 సంవత్సరము చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఎవరినైనా ఆదుకున్నాడా? మరి ఎక్కడున్నాడు ఆయన? ఆ రోజు హైదరాబాద్లో తలదాచుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండి కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా విరివిగా
కంటిన్యూగా ఇచ్చి ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అన్ని వర్గాలకి ఈరోజు నమ్మకం ఉంది. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది ప్రజల్లో మంచి అభిమానము, ఆదరణ ఉంది. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని జెండాలు కలిపి వాళ్ళ ఎజెండా అదేనమాట. ఈరోజు జగనన్న ఎజెండా ప్రజల్లో ఒక దేవునిగా గూడు కట్టుకుంటున్నాడు అభిమానంతో. మరి వాళ్ళు జెండాలు కలుపుకునేది వాళ్ళ అజెండా ఈరోజు. ఆంధ్ర రాష్ట్రం మహిళలకు రాజకీయంగా నామినేట్ పదవుల్లో స్థానం కల్పించింది కేవలం టీడీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడుని చెప్పమనండి. 2014 నుంచి 19 వరకు నామినేటెడ్ చైర్మన్లు కానీ మరి ఏవైనా పదవులు కానీ ఎన్ని ఇచ్చారో చెప్పమనండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నామినేటెడ్ చైర్మన్లు ఉన్నాయి స్టేట్ కార్పొరేషన్లు, దాదాపు 30 కార్పొరేషన్లు డైరెక్టర్లు మహిళలకు వేశారు. మరి జిల్లా పరిషత్ చైర్మన్లు 13 జిల్లాలు అయితే 8 మందికి 9 మందికి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలకు ఇచ్చారు. మరి మున్సిపాలిటీల్లోనా కూడా ఈరోజు 50% మహిళలే చైర్మన్లు. మరి జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు 55% మహిళలే. సర్పంచులు, వార్డు మెంబర్లు అన్నీ కూడా ఈరోజు మహిళలే. ఏది వాళ్ళ ప్రభుత్వంలో లిస్ట్ ఇవ్వమనండి, వాళ్ళు ఎన్ని ఇచ్చారనేది తెలుస్తుంది కదా. ఈరోజు మేము ఓపెన్గా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఎక్కడైనా చెప్తాం మేము ఇన్ని ఇచ్చింది జగనన్న ప్రభుత్వం మహిళలకి అని చెప్పే ధైర్యాన్ని, ఆ భరోసాని, ఆ భద్రతని మరి మహిళల పట్ల ముఖ్యమంత్రి కల్పించారు. కాబట్టి మేము ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. ఆయన ఏదో ఉత్తమ మాటలు చెప్పే ముఖ్యమంత్రి అయితే మేము కూడా ఏం మాట్లాడలేము. మేము మీడియా కింద కాదు, ప్రజల ముందు కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్ళకుంది ఆ పరిస్థితి. వాళ్ళు ఎంతసేపు ఉన్న రాజకీయాలు మీడియాతో చేసుకుంటున్నారు, పత్రికలతో రాయించుకొని ప్రజలు పక్కదారి పట్టిస్తున్నారు తప్పితే మరి ఎక్కడ వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఎక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు? టీడీపీ జనసేన పొత్తులో ఉంది మేడం, బీజేపీ కూడా పొత్తులో కలిసింది. ఈ 3 పార్టీలను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొని పోతుంది? 175కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీ? ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా జగనన్న సింగిల్గా సింహంలాగా వస్తాడు. ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న నాయకుడు. ఖచ్చితంగా ఆయన టార్గెట్ ఏదైతే ఉందో 170-175కి రీచ్ అవుతారు. దాంట్లో సందేహమే లేదు.